ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సింగిడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ నాగలక్ష్మి గారు. షీఈ్ అ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇన్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బేగంపేట్. నమస్తే మేడం. నమస్తే అండి. గతంలో కూడా సింగిడి ప్రోగ్రామ్ లో మీతో మాట్లాడాను మేడం, కానీ అది యోగా గురించి మాట్లాడాం, యోగా డే సందర్భంగా. అయితే ఈరోజు ప్రొఫెషనల్ డాక్టర్ నాగలక్ష్మి గారు కాకుండా నాగలక్ష్మి గారు యాజ్ అ పర్సన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. శ్రోతలకి ఇంట్రడ్యూస్ చేయాలనిపించింది, ఎందుకంటే మేడం యూ విల్ ఇన్స్పైర్ మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక సరదా సంభాషణ లాగా మీతోటి మాట్లాడాలి అని అనుకున్నాను మేడం. మరి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే, యు ఆర్ ఎ వండర్ఫుల్ సైక్లిస్ట్. మీరు ఒక సైక్లింగ్ ఈవెంట్ చేశారు, హెల్త్ మినిస్టర్ మిమ్మల్ని సత్కరించారు కూడా. ఒక్కసారి ఆ ఈవెంట్ గురించి ఆగస్ట్ 8వ తారీఖు మన సిద్దిపేటలో మ్యారథాన్ జరిగింది. సో ఆ ఈవెంట్ని సపోర్ట్ చేస్తూ నేను హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్లు సోలో రైడ్ చేయడం జరిగింది. సో ఎంత టైం పట్టింది మేడం హైదరాబాద్? 5 గంటల 15 నిమిషాలు పట్టిందండి. చాలా వార్మ్ వెల్కమ్ చేశారు మినిస్టర్ గారు, కమిషనర్ గారు, అందరూ కూడా. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. అసలు సైక్లింగ్ చేయాలి అని అంటే, సైక్లింగ్ యాజ్ ఎ ప్యాషన్. మామూలుగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, నేను వెళ్ళాను. ఆ తర్వాత అబ్బాయి ఇది బైక్ టైం, ఇంకా బైక్ కొనుక్కోవాలి అనిపించింది, బైక్లోకి షిఫ్ట్ అయిపోయాం. మీరు కూడా అలాగే షిఫ్ట్ అయ్యారు, కార్లోకి షిఫ్ట్ అయ్యారు, కానీ సైక్లింగ్ని మాత్రం వదలలేదు. ఎందుకు ఒకరోజు సంభాషణలో భాగంగా మా నాన్నగారితోటి మాట్లాడుతూ, నాన్న నాకు సైకిల్ కొనిస్తావా అని అడిగాను. మా నాన్న నవ్వేసి వెళ్ళిపోయారు. తర్వాత దట్ వాజ్ ద లాస్ట్ కాన్వర్జేషన్ విత్ మై ఫాదర్. అయితే తర్వాత ఎందుకు అది నాకు చాలా పెద్దగా అయింది రోజుకి. ఒకరోజు ఇట్లా సరదాగా మేము స్నేహితులం కలిసి ఇట్లా షిల్లాంగ్ వెళ్ళామన్నమాట, ఒక అఫీషియల్ సెమినార్లో పాల్గొనడానికి. అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేము ముగ్గురం కలిసి తిరుగుతూ, నాకు ఎందుకో నేను ఎప్పుడు లేని కోరిక, మా నాన్నని ఎప్పుడు ఏం అడగలేదు, సైకిల్ అడిగాను కానీ కొనిలేదు మా నాన్న అని ఫీల్ అయ్యా. అసలు ఏంటి, ఎవరన్నా నగలు అడుగుతారు, సైకిల్ అడిగావు అందుకని నవ్వింటారులే అంకుల్ అని అన్నారు మా ఫ్రెండ్స్. ఏమో నాకు మళ్ళీ సైకిల్ తొక్కాలని అనిపించింది. ఎందుకంటే దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నెక్లెస్ రోడ్లో ఫస్ట్ ఒక సైకిల్ స్టేషన్ పెట్టారు తొక్కోడానికి. మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పటి నుంచి కూడా. మళ్ళీ ఇక్కడేం సిటీ కదా, పల్లెటూరు కూడా కాదు కాబట్టి సైకిల్ ఎందుకో తొక్కాలనిపించి అప్పటి నుంచి ఉండేది. అది మరుగున పడిపోయింది, ఎందుకంటే పిల్లలు వాళ్ళ చదువులు, ఉద్యోగాలు ఆ ధ్యాసలో పడి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారేమో. తర్వాత సరే మా ఫ్రెండ్స్ అన్నారు, సరే కొనుక్కుందాము సైకిల్ అని. మా హస్బెండ్, మా ఫ్రెండ్, పిల్లలు అందరు కలిసి సైకిల్ కొనిచ్చారు నా 50వ పుట్టినరోజు. సో మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ సైక్లింగ్ 50 years కి స్టార్ట్ చేశాను. 50వ పుట్టినరోజుకి నేను వెళ్ళి ఒక రెడ్ రాక్ స్టార్ సైకిల్ కొనుక్కోవడం జరిగింది. అప్పుడప్పుడు అయితే అంతకుముందు కూడా డీకాథ్లాన్కి ఎట్లాంటి చోట వెళ్ళినప్పుడు ఎందుకో సైకిల్ తొక్కాలనిపించేది, తొక్కేదాన్ని. సో స్పోర్ట్స్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో సైకిల్ తొక్కాలని అనిపించేది, ఊవిలూరుతుండేదాన్ని. కానీ తర్వాత సరే 50వ పుట్టినరోజుకి నాకు మా కుటుంబము, నా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక సైకిల్ కొనిచ్చిన తర్వాత కూడా నేను ఉండేది కానీ ఏదో ఒక 500 మీటర్లు ఆ చిన్న కాలనీలో కొంచెం అటు ఇటు తిరిగేదాన్ని, అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళేదాన్ని కాదు. నాకు సైకిల్ అంటే ఒక సపరేట్ ప్రపంచం ఉంటుందని తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సైకిల్ కమ్యూటింగ్ తప్ప వేరే దానికి వాడలేదు కదా, తెలియదు. సో అలా తిరుక్కుంటూ ఉండేదాన్ని. ఒకరోజు ఎందుకో ఏంటి సైకిల్ కొనిస్తే, అంటే ఈ జిమ్ము మన ఎక్సర్సైజ్ సైకిల్ లాగా దీని మీద కూడా టవల్ ఆరేస్తారేమో అని ఒకరోజు ఎందుకో మెల్లగా అట్లా బయటకు వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు తొక్కొచ్చి, నేను 2 కిలోమీటర్లు తొక్కాను ఈరోజు అని కొంచెం నన్ను నేను ఉత్తేజపరుచుకున్నాను అనమాట. తర్వాత ఇంకొక రోజు రాజ్భవన్ రోడ్ దాకా, అంటే ఒక 7 కిలోమీటర్లు రాను పోను వెళ్ళి నేను నా స్టేటస్లో పెట్టుకున్నాను. యాక్చువల్లీ 7 kilometers డన్ అని పెట్టుకుంటే, నా ఫ్రెండ్ పార్వతి అని ఉంటారు, తను 7 kilometers వెళ్ళొచ్చావా, చలో లెట్స్ గో టుమారో, నేను కూడా జాయిన్ అవుతాను అని అన్నారు. వెళ్దాము అని అనుకుని ఇంకొక రోజు మళ్ళీ మేము అందరం కలిసి మెల్లగా రాజ్భవన్ దాకా వచ్చి, ఇంత దూరం వచ్చాం కదా ఇక నెక్లెస్ రోడ్లో వెళ్దాము అని అలా ఒక ఎన్టీఆర్ మార్గ్ ఫ్లైఓవర్ ఎక్కి దిగి ఇంకొక కొత్త నూతన శకానికి, నూతన జీవితానికి ఆవిష్కృతం అయిన రోజు అనమాట ఆ రోజు. మేబీ సమ్వేర్ మే 2021 ఆ రోజు అట్లా అయింది. తర్వాత చూద్దును కదా, అసలు అది ఒక వేరే ప్రపంచం, కంప్లీట్గా ఒక వేరే ప్రపంచంలో అడుగు పెట్టినట్లు అనిపించింది.
సో అట్లా 2 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్లు, 7 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు, అయితే 14 కిలోమీటర్లు పెడితే నా ఫ్రెండ్ డాక్టర్ సత్యలక్ష్మి అని ఉంటారు పూణేలో, తనేమో ఏంటి 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కావా అని ఒక మెసేజ్ పెట్టింది నా స్టేటస్ చూసి. అవును అని అన్నాను. ఒకరోజు ఇంకొక ఫ్రెండ్, తను గోల్కొండ దగ్గర, తన పేరు అంజలి అని, నాతో పాటు కొన్ని రోజులు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేది ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి గోల్కొండ కోట దగ్గర ఫోటోలు పెట్టింది. అదేంటి ఇంత బాగుంది, సైకిల్లో వెళ్ళారు, సైకిల్ ఫోటోలు ఉన్నాయి, ఎప్పుడైనా వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళవా అని అడిగాను. అంటే అయ్యో అదెంత మాత్రం మేడం, మేము ఎల్లుండి ఒక రైడ్ చేస్తున్నాము ఉప్పల్ శిల్పారామంలో, వచ్చేసేయండి అని అన్నది అనమాట. నాకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఇంకొక ప్లేస్కి సైకిల్లో వెళ్ళొచ్చు అన్న విషయం తెలీదు. జస్ట్ సింపుల్ చిన్న చిన్న మార్కెట్కి వెళ్ళడం అంతే, అవసరాలకి వెళ్తారేమో అని అనుకున్నాను. కానీ ఆ రోజు అసలు అంత దూరం నేను తొక్కగలను కూడా నాకు తెలియదు. బేగంపేట నుంచి శిల్పారామం అంటే ఉప్పల్ శిల్పారామం అంటే 20 కిలోమీటర్ల పైచులకి వెళ్ళిపోయి కుండపోత వర్షంలో తిరిగి కూడా ఇంటికి వచ్చాం అనమాట. ఇక అప్పటి నుంచి ఇక సైకిల్ ఒక వ్యసనం అయిపోయింది. చిన్న ఒక ఎంటీబీ మొదలెట్టి ఇక తొక్కడం ఒక పెద్ద ప్రపంచం. అంటే హ్యాపీ హైదరాబాద్ అని ఒక పెద్ద గ్రూప్ తోటి కలిసి సైకిల్ తొక్కడం 2021 జూలై నుంచి మొదలైంది. తర్వాత మేమే ఒక చిన్న కూటమి ఏర్పడి ఒక 12-13 మంది ఫ్రెండ్స్, మేము ఒక పైరేట్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక గ్రూప్ పెట్టుకొని ఇక ప్రతిరోజు సైకిల్ తొక్కడం, సైకిల్ తొక్కే సాకుతోటి ప్రతిరోజు కొత్త మనుషుల్ని కలవడం, ఇట్లా బయటపడి తిరగడం అనేది ఒక అలవాటు అనండి, వ్యసనం అనండి, యాక్టివిటీ అనండి, ఒక ఆనందానికి మరో రూపు అనండి, అలా మొదలైంది నా సైకిల్ ప్రయాణం. మీకు అలారం అవసరం లేదు, సైకిల్ బెల్ వినిపిస్తుందేమో, 4 గంటలకి సైక్లింగ్ టైం అయింది కాబట్టి లేవాలి అని లేస్తారేమో. లేదు, 4 గంటలకి లేవడము అనేది ఇక అసలు సైక్లింగ్ తోటే మొదలైంది. కానీ 6:30కి మొదలెట్టిన సైక్లింగ్ కాస్త 5:30కి 5, 4 అట్లా అసలు సైకిల్ అంటే పలానా టైం కంటే ఒక గంట ముందు బాడీలో తెలియని ఒక అలారం నిద్ర లేపేస్తుంది. లేయడం, సైకిల్లో ఏసీబీ చెక్ చేసుకోవడం, ఎక్కిపోవడం, అంతే. ప్రపంచంతో నాకు సంబంధమే లేదు. ఆ కాళ్ళు చేతులు తొక్కుతూ ఉండడం, ఇంకేమీ తెలియదు. మేడం, సైక్లింగ్తో మీరు చాలా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు. దాని గురించి చెప్పాలి మేడం. కానీ దానికంటే ముందు అసలు ఫస్ట్ ఎప్పుడు తొక్కారు మేడం సైకిల్? ఫస్ట్ మేబీ 3వ తరగతిలోనేమో. అప్పుడు సైకిళ్ళు, పెద్ద సైకిళ్ళు, మాకేమి ఇప్పుడు ఇప్పట్లాగా రకరకాల సైకిళ్ళు లేవు. పెద్ద సైకిల్లోనే కత్తెర సైకిల్ టకా కొట్టుకుంటా మా నాన్న నేర్పించడం ట్రై చేశారు. నాకు వెనకాల పట్టుకోవడము, మా నాన్ననేమో చివరికి నువ్వే నాకు నేర్పియద్దు అని ఆడ పడేసి వచ్చేసారు సైకిల్. ఇక మరుసటి రోజు నుంచి వేరే ఏం పని లేదు. స్కూల్ నుంచి రావడం, మా నాన్న సైకిల్ తీసుకోవడం, టక్కు అని తొక్కడం. అయితే 6వ తరగతిలో మా నాన్న స్నేహితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుండి వాళ్ళ అబ్బాయి సైకిల్ నాకు ఇచ్చేసి వెళ్ళారు. ఇక అంతే. సో ఆ సైకిల్ అనేది నా శరీరంలో ఒక భాగం అయిపోయింది. 6వ తరగతి నుంచి సింగిల్ ఏంటి, డబుల్ ఏంటి, ట్రిక్ ఏంటి, నలుగురం కూడా కలిసి కూడా తొక్కే ఒక టెక్నిక్ ఉంటుంది, 2-3 కూడా అట్లాంటి రకరకాల టెక్నిక్లతోటి సైకిల్లో ఎక్కడం. ఇంకా సైకిళ్ళు అనగానే వీకెండ్స్కి చుట్టుపక్కల ప్లేసులకి అంతా వెళ్ళడం, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా సైకిళ్ళలోనే చూసాం మేము. అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చీరలు కట్టుకొని లంగా ఓణీలు వేసుకొని కూడా సైకిల్ తొక్కేవాళ్ళు. మేము కూడా తొక్కాం. చక్కగా 2 జడలు వేసుకొని అన్ని రకాల. ఎందుకు నేను ఈ మధ్య కూడా చీరలతోటి సైకిల్ తొక్కిన రోజులు ఉన్నాయి. ఈ మధ్య కాలం లాస్ట్ ఇయర్ కూడా చీర కట్టుకొని సైకిల్ తొక్కిన రోజులు ఉన్నాయి. మేడం, మరి అవంటే యంగ్ డేస్, మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. మరి 50 ఏళ్ల వయసులో మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు కష్టం అనిపించలేదా మీకు? 7 కిలోమీటర్లు చిన్న విషయం ఏం కాదు, ఇట్స్ అ బిగ్ థింగ్. ఏం కష్టం అంటే ఏది కష్టం కాదు, అన్ని కష్టాలే. ఓకే, అధిగమించాలంతే అంటారు. అంతే, అసలు బ్రతుకే ఒక ఛాలెంజ్ అన్నప్పుడు. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఏంటి, నా సంతోషం కోసమని నేను ఆ మాత్రం చేసుకోలేనా? సైకిల్ ఒక్కసారి సైకిల్ ఎక్కినంత వరకు ఏదో అనిపిస్తుంది, కానీ సైకిల్ ఎక్కిన తర్వాత రెక్కలు వచ్చినట్లే. కాబట్టి ఏం కష్టం అనిపించలేదు. సో ఆ ప్రయాణం అలా 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 సాగుతూనే ఉంది. ఇంకా అని నాగలక్ష్మి గారిని ఇలా చూడడం వేరు, సైక్లింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఉమెన్ ఆన్ మిషన్ లాగా కనిపిస్తారు. ఆ కాస్ట్యూమ్, హెల్మెట్, సో ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవాలా మేడం సైక్లింగ్ చేసుకోవాలి అని అంటే? ఖచ్చితంగా, అంటే మన భద్రతా ప్రమాణాలని పాటించాలి. చక్కగా హెల్మెట్ పెట్టుకోవాలి, అరచేతులు మంటలు రాకుండా కొంచెం గ్లోవ్స్ వేసుకుంటే మంచిది.
అట్లాగే ఏమి ఇరుక్కోకుండా, ఎందుకంటే సైకిల్ మామూలుగా దినసరి అవసరాల కోసమని సైకిల్ తొక్కడంలో పెద్ద ఏం ఉండదు, మనం మహా అంటే 1-2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళాం. కానీ సైక్లింగ్ యాజ్ అ ప్యాషన్, సైక్లింగ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ యాజ్ అన్ ఎక్స్ప్లోరింగ్ యాక్టివిటీ చేసినప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించాలి. కళ్ళకు ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే పురుగులు లాంటివి కళ్ళల్లో పడచ్చు, నోట్లో పడచ్చు, లేదు సన్న సన్న పార్టికల్స్ చేతికి గుచ్చుకోవచ్చు. కాబట్టి చక్కగా ఒళ్ళంతా కవర్ చేసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటే ఏమీ అనిపించదు. మేడం, మరి చాలా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఒకే రూట్ లో వెళ్ళాలి అని అనిపించదు కదా? లెక్కలు వచ్చాయి కాబట్టి అటు ఇటు వెళ్ళాలి అనిపిస్తుంది కొత్త రూట్ లో, ఎందుకంటే గ్రూప్స్ ఉంటాయి కదా. సో గ్రూప్ వాళ్ళు వీకెండ్స్ కి అటు ఇటు పెడుతూ ఉంటారు. అది కాకుండా చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి, మంత్లీ ఛాలెంజెస్ అని, లేకపోతే మాన్సూన్ ఛాలెంజ్ అని, సమ్మర్లో అయితే సమ్మర్ ఛాలెంజ్ అని. సో అదొక వింత ప్రపంచం, అంటే ఒక సపరేట్ ప్రపంచం సైక్లింగ్ అనేది. మీరు ఎక్స్ప్లోర్ చేసిన కొన్ని ప్లేసెస్ గురించి చెప్పండి మేడం. హైదరాబాద్ చుట్టుపక్కల కర్నూలు హైవేలో కనహవనం చూశాను, తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూశాను, ఎయిర్పోర్ట్ మొత్తం రోడ్లన్నీ తిరిగాము, అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళాము. తర్వాత ఇటు షామీర్పేట ఏరియాలోకి వస్తే అండర్ ద మూన్ అని ఒక చెరువు ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. షామీర్పేట్కి వెళ్ళాము. తర్వాత నల్సర్ యూనివర్సిటీ పక్క సందులో నుంచి లోపలికి వెళ్తే అసలు మనం సిటీలోనే ఉన్నామా అన్నంత పచ్చటి పల్లెటూర్లు, ఒక వెరీ ఆర్గానిక్ చిన్న చిన్న పల్లెటూర్ల ద్వారా ప్రయాణించాము. తర్వాత కీసర దాకా కూడా, కీసర గుట్ట మీదకి కూడా సైకిల్లో వెళ్ళాము. ఇటువైపు ఇంకొక మార్గంలో భువనగిరి దాకా సైకిల్ వెళ్ళి, భువనగిరి ఫోర్ట్ మీద దాకా కొంచెం దాకా సైకిల్ వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి కూడా వచ్చాము. ఇవంతా కంటిన్యూస్ జర్నీయా మేడం? బ్రేక్స్ లో వెళ్తారా? యూజువల్గా ఒక 50 కిలోమీటర్ల దాకా కంటిన్యూసే ఉంటుంది. ఇక అంతకంటే ఎక్కువైతే మధ్యలో ఆగి కొంచెం ఏదైనా తిని, ఎందుకంటే న్యూట్రిషన్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తిని, తర్వాత ఫ్రెండ్స్ తోటి వెళ్తుంటాము కొన్ని చోటికి, కొన్ని చోట్లకి ఒక మంత్లీ ఛాలెంజ్ అనుకొని ఒక మాదొక గ్రూప్ ఒక 30 రోజుల్లో 30 డెస్టినేషన్స్ ఇచ్చారు. సో రామోజీ ఫిల్మ్ సిటీ దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత ఇటువైపు సంగారెడ్డి, ట్రిపుల్ ఐటీ, తర్వాత బుధేరా, జహీరాబాదు, అక్కడ దాకా కూడా సైకిల్లో వెళ్ళి రావడం జరిగింది. ఇంకా సిటీలో అంటారా, చూడని ప్రదేశం లేదని నేను అనుకుంటాను. అన్నీ చూసాం, ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది హైదరాబాద్ ఏంటి ఇంత చిన్న ఊరు, ఎటెళ్ళినా 25 కిలోమీటర్లే. ఒక ఊరి బయటికి ఔటర్ రింగ్ రోడ్ దాకా వెళ్ళి వెనక్కి రావాలంటే 25 కిలోమీటర్లు. ఎప్పుడు అంటుంటా సచ్ స్మాల్ టౌన్, అసలు ఒక చోటికి వెళ్తే చాలా దూరం ఉండి వెనక్కి రావాలి కదా, మనకేంటో చాలాసేపు సైక్లింగ్ చేయాలి అని పాపం మీరు అనుకుంటాం. అక్కడికి వెళ్తే 25 కిలోమీటర్ల తర్వాత ఏముండదు. ఇటు నుంచి ఇటు తిరిగినా 50 కిలోమీటర్లే. నాకైతే ఊర్లో కూడా చాలా టెంపుల్స్కి వెళ్ళాము, కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. ఉదయాన్నే కాజాగూడ హిల్స్కి వెళ్ళి సూర్యోదయం చూడడం జరిగింది, ఇటు అమ్ముగూడ హిల్స్కి వెళ్ళి సూర్యోదయం చూడడం జరిగింది. అసలు హైదరాబాద్లో ఇంత అందమైన ప్రదేశాలు, ఇంత అందమైన సూర్యోదయాలు చూడలేక వీళ్ళు ఎట్లా నిద్రపోతుంటారా అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే మార్నింగ్ ఏదో ఒక పాతకాలం నవల్లో వివరించినట్లే ఉంటుంది. అసలు పక్షుల కువ్వకువ్వలు, చల్లటి గాలులు, తర్వాత ఆ చల్లగాలి తోటి తడిసి మంచు బిందువులు, తర్వాత చెట్లు, ఆ చెట్లలో నుంచి వచ్చే ఒక వాసనలు, ఆ సుగంధాలు అయితే గుర్తుపట్టేస్తాం. ఓహో ఈ పువ్వులు పూస్తున్నాయి ఈ టైంకి. ఒక్కొక్కసారి మనం చాలా ఆరోగ్యాన్ని మూటగట్టుకుంటున్నామేమో, ఇన్ని సుగంధ ద్రవ్యాలు, ఇన్ని సుగంధమైన అంటే పరిమళాలతోటి హైదరాబాద్ ఇట్లుంటే ఎప్పుడు ఎందుకు రష్ 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 అంటుంటారు. పొద్దున్న 4 నుంచి 8 వరకు హైదరాబాద్ వ్యవహారమే వేరే ఉంటుంది అనుకుంటుంటాం. అంటే సైక్లింగ్ ఐ థింక్ ఇట్ ఇస్ బ్రాట్ యు వెరీ క్లోజ్ టు ద నేచర్. అవునండి, ఎందుకంటే సైక్లింగ్ ఈజ్ అ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే కొంచెం తక్కువ శ్రమతోటే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. దాంతో మనకి కొంచెము ఎక్సర్సైజ్ సరిగా చేసుకొని మన వార్మప్స్, తర్వాత కూల్ డౌన్, తర్వాత కొంచెం స్ట్రెచెస్ చేసుకుంటే సైకిల్ తోటి మనం హైదరాబాద్ మొత్తం తిరిగేసిన రోజులు ఉన్నాయి. ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఆజ్ కహా జాయింగే ఇదే ఉంటుంది క్వశ్చన్. ఏంటో ఒక వింత ప్రపంచంలోకి తీసుకెళ్ళిన సైకిల్ అనిపిస్తుంది నాకు. మేడం, అంటే కల్చరల్ డైవర్సిటీ అలా ఉంది హైదరాబాద్, సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని అనొచ్చు. అది ఎట్లా అంటామంటే అప్పుడప్పుడు మేము నైట్ రైడ్స్ చేస్తుంటాం. మీరు కల్చరల్ డైవర్సిటీ అంటున్నారు కాబట్టి నేను లాస్ట్ టైం చేసిన ఒక ప్రయాణం గురించి చెప్తాను. ఇక్కడ వెళ్తూ ఉంటే మనకి గోల్కొండ చూస్తాం. గోల్కొండ అంతా ఒక పాతకాలపు కట్టడాలు ఇవి కనిపిస్తాయి. కొంచెం అట్లా దాటంగానే
న్యూయార్క్లో ఉన్నామా లేకపోతే ఇంకేదన్నా వేరే సిటీలో ఉన్నామా ఓఆర్ఆర్ చూస్తే ఒక స్టేజ్లో గచ్చిబౌలి నుంచి వచ్చేటప్పుడు మనకు ఒక ల్యాండ్స్కేప్ లాగా అనిపిస్తుంది ఆ రోడ్డు. అవును, సీరియస్లీ అసలు ఇది హైదరాబాద్లోనే అనిపిస్తుంది. సైకిల్ చెప్పాను కదా, ఇది అయిన తర్వాత మేము ఇంకొక రోడ్లోకి వెళ్తే డిఆర్డిఎల్ కనిపిస్తుంది. అక్కడేంటి విమానాలు, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ. అసలు హైదరాబాద్లో లేనిదేంటి? హైదరాబాద్లో అంటే కల్చరల్ డైవర్సిటీ ఎంత ఉందో సైంటిఫిక్ డైవర్సిటీ కూడా అంతే ఉంది. ఎంత అసలు మీకు ఏ టెక్నాలజీ చెప్పండి, హైదరాబాద్ ఏదో కార్నర్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఒక లాస్ట్ ఇయర్ చేసిన ఒక 30 రోజుల ప్రయాణం అయితే మాకు ఒక హైదరాబాద్ కొత్తగా ఆవిష్కృతమైంది అనిపించింది. మన ఊరేంటి, ఇంత అందమైన ఊరు, ఇంత విభిన్న సంస్కృతుల మేళవింపు కలిగిన ఊరు మన హైదరాబాద్ అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు. అవునండి, హైదరాబాద్ సైక్లింగ్ ట్రాక్ చాలా బాగుంది. అది గచ్చిబౌలి, నార్సింగి అటువైపు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సిటీలోంచి బయటికి వెళ్ళడానికి కూడా బాగుంటుందేమో ఏరియాలోంచి. ఓఆర్ఆర్ కి దగ్గరగా ఉంది. అవునండి, ఓఆర్ఆర్ కి కనెక్టింగ్ ఉంది. మేడం, మరి మీరు ఇందాక అన్నారు కొంచెం వార్మప్ చేయడం అలాగే తర్వాత కూల్ డౌన్ చేయడం కూడా అవసరం అని. సో మీరు అన్నట్టుగా లో ఇంపాక్ట్, శరీరంని ఎక్కువ ఒత్తిడి చేయకుండా క్యాలరీస్ ఎక్కువగా బర్న్ చేసే ఒక వర్క్ సైక్లింగ్. దాని వర్కౌట్ లానే కాకుండా ఒక వ్యాపకం అనొచ్చు, మీరైతే వ్యసనం అనే అంటున్నారు. అవునండి. సో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు ఫిట్నెస్ విషయంలో? వార్మప్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుందండి. ఎస్పెషల్లీ మనకి ఈ తుంటి భాగానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అంటే లెగ్ రొటేషన్స్, కొంచెం సిటప్స్, స్క్వాట్స్ ఇట్లాంటివి చేయడం వల్ల కాళ్ళు కొంచెం ఫిట్ అంటే తొక్కడానికి సిద్ధమవుతాయి. ఎందుకంటే ఒక 7-8 గంటలు పడుకొని ఉంటాం కదా, తర్వాత శరీరం కొంచెం వేడెక్కుతుంది. ఒక 10 నిమిషాలు వార్మప్ ఇంట్లోనే కొంచెం కాలు స్ట్రెచ్ చేయడము, చేతులు కొంచెం పైకి కాలు లేపి కొంచెం లెగ్ రొటేషన్స్ అవి ఇవి చేస్తుంటే జాయింట్స్ అన్నీ లూజ్ అవుతాయి, మజిల్స్ కూడా యాక్టివ్ ఫామ్లోకి వస్తాయి. తర్వాత మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు కాస్త అటు ఇటు నడిచి తర్వాత కాళ్ళకి బ్యాక్కి సంబంధించిన స్ట్రెచెస్ చేసుకుంటే ఇక అంటే అంతవరకు స్ట్రెస్కి గురైన మజిల్స్ అన్ని జాయింట్స్ కానీ మళ్ళీ తిరిగి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వచ్చి మళ్ళీ ఆ రోజంతా అడ్రినలిన్ పంప్ ఉంటుంది. నేనైతే ఎంత గమనించానంటే సైకిల్ తొక్కి దిగిన తర్వాత ఒక కిక్ ఉంటుంది, ఆ కిక్ రోజంతా కంటిన్యూ అవుతుంది. సో మీరు పొద్దున్న సైక్లింగ్ చేస్తున్నారు, ఎవ్రీ డే సైక్లింగ్ చేసి వస్తున్నారు. సో రెస్ట్ ఆఫ్ ద డే మీకు అది ఎలా హెల్ప్ చేస్తుంది మేడం? సైక్లింగ్ అనేది ఒక అంటే బీయింగ్ ఏ డాక్టర్గా కూడా కలిపి చెప్పాలి అని అంటే ఒక ఫిజికల్ మెంటల్ పర్ఫార్మెన్స్ ట్రిగరర్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకో పొద్దున్నే చక్కగా అన్ని జాయింట్స్ ఓపెన్ అప్ అయ్యి చక్కగా స్ట్రెచ్ చేసుకొని 100 కిలోలు బరువు ఎత్తాలన్నా కానీ చేయగలను అన్న ఒక ఫిజికల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. తర్వాత సైక్లింగ్ తోటి వచ్చే ఆ హ్యాపీనెస్ తోటి మంచిగా అడ్రినలిన్ పంప్ అండి, ఎండోర్ఫిన్ రిలీజెస్ అండి, ఇక అంతా అసలు ఆ హ్యాపీనెస్ హార్మోన్స్ తోటి వచ్చే ఆ ఉపయోగాలన్నీ కూడా రోజంతా ఉంటాయి. అంతేకాదు సైక్లింగ్ తోటి ఇంకోటి ఏంటి అంటే మోటార్ సెన్స్ కోఆర్డినేషన్ బాగా ఉంటుంది. ఎందుకు సైకిల్ ఎక్కిన తర్వాత మనం వంకర టింకర దారిలో నడవాలి, ఎవరెక్కడి నుంచి వస్తారో తెలియదు, ఒక అలర్ట్నెస్ పెరుగుతుంది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా పెరుగుతుంది సైక్లింగ్ తోటి. ఇంతేకాదు ఎవరితో అయినా సరే కలిసిమెలిసి పని చేయగలగా ఒక సామర్థ్యత అంటే టీమ్ ప్లేయింగ్ యాక్టివిటీ కూడా సైక్లింగ్ బాగా ఇస్తుంది. నేను వాకింగ్ కూడా చేసేదాన్ని అప్పుడప్పుడు వీకెండ్స్లో. అప్పుడు వెళ్ళినప్పుడు నేను చాలా గమనించాను, ఎవరి మూస పద్ధతిలో వాళ్ళు వాకింగ్ చేస్తుంటారే తప్ప పక్క మనిషిని హాయ్ హలో అనడం, ఒక చిరునవ్వు ఉండదు. అయితే సైక్లింగ్ కమ్యూనిటీలో నీకు హెల్మెట్ ఉంటే చాలు, కనిపించిన ప్రతి మనిషి ఇంకొక మనిషిని హలో గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం అనేది కరెక్ట్. చాలా చాలా ఈ ట్రెండ్ మాత్రం మేడం నెక్లెస్ రోడ్ దగ్గర నేను గమనించాను. ఎందుకంటే నెక్లెస్ రోడ్ దగ్గర మీలాంటి సైక్లిస్ట్ ప్యాషనేట్గా ప్రతిరోజు సైక్లింగ్ చేసేవాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ అప్పుడప్పుడు వీకెండ్కి వచ్చి సైకిల్ రెంట్ చేసుకొని అక్కడే నెక్లెస్ రోడ్ చుట్టూ తిరిగే వాళ్ళు కనిపిస్తారు. సైక్లింగ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దే విల్ టర్న్ దేర్ హెడ్ అండ్ సే హాయ్. అవును, ఆగాము అంటే వచ్చి మాట్లాడతారు, ఫొటోస్ తీస్తారు. నాకు ఒకసారి ఒక ఆయన ఇక్కడ నుంచి ఫోటో చాలా బాగా వస్తుంది అని ఆఫర్ చేశారు కూడా ఫోటో తీయడానికి. సో ఖచ్చితంగా మీరు అన్నది మాత్రం నేను నెక్లెస్ రోడ్ దగ్గర చూశాను.
వీకెండ్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు అవునండి, సైక్లిస్ట్. అందరు అక్కడ బాగా రెంట్కి తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఫెసిలిటీ ఉంది కాబట్టి సైక్లింగ్ రెంటల్స్. ప్లస్ హైదరాబాద్లో అసలు నేను చూసిన సైకిళ్ళు అంతా చిన్న చిన్న సైకిళ్ళు, అంతా 300 రూపాయల సైకిల్ చూసిన మేము ఒక 7 లక్షలు 8 లక్షలు 11 లక్షలు కూడా ఖరీదు గల సైకిళ్ళు తొక్కే ఆ ప్యాషన్ ఉంది అంటే అసలు ఎంత ఇంపాక్ట్ ఉండాలి, ఎంత ఆనందము ఆ స్పోర్ట్ ఇస్తే ఒక అంత ఖరీదు పెట్టి సైకిల్ కొనుక్కొని చేస్తారు. దూరం వెళ్ళడానికి ఎలాంటి సైకిల్ వాడారు మేడం? నేను రోడ్ బైక్ వాడతానండి. నేను 200 కిలోమీటర్లు ఒకటే రోజు అంటే 12.5 గంటలో చేసిన, అంటే ఈ ఇయర్ 2023 జనవరి 7th రోజు నేను 200 కిలోమీటర్లు ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ తీసుకొని చేయడం జరిగింది. మీరు హైకింగ్ టైప్ అంటే కొండ ప్రాంతాలు అలా వెళ్ళడానికి అట్లా కూడా వెళ్తున్నాను, అట్లాంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా ఇదే సైకిల్ యూజ్ లేదండి, అది మల్టీ టెరైన్ బైక్ అని లావ్ టైర్లు ఉంటాయి. అట్లాంటి కూడా ఒక జీవోటి గేమ్ ఆఫ్ ట్రయల్స్ అని ఒక గ్రూప్ ఉంది. సో వాళ్ళతో పాటు అడవులు, కొండలు, మొన్ననే ఆగాఖాన్ అకాడమీలో మన స్టేట్ గవర్నమెంట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందులో అయితే అసలు ఒక 45 డిగ్రీలు యాంగిల్లో ఉన్న గుట్టలు కూడా ఎక్కడం జరిగింది ఎంటీబీ తోటి. ఎందుకంటే అది కాన్స్టెంట్గా లో స్పీడ్ తోటి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, హార్ట్ పంపింగ్ చాలా బాగా ఉంటుంది సైక్లింగ్ తొక్కడం తోటి. అండ్ ఈ ఎంటీబీ సైకిల్ తొక్కడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం ఉంటుందా మేడం? ఎందుకంటే కొంచెం బరువు ఉంటుంది కదా, బరువు ఉంటుంది, వీల్స్ కూడా, కానీ సేఫ్ అది ఉంటాయి. ఎంటీబీ సైకిల్ హ్యాపీగా ఎప్పుడైనా వర్షాకాలం, ఎండాకాలం ఏదైనా చేసేయచ్చు. కానీ రోడ్ బైకింగ్ మాత్రం ఈ బైకర్స్ మాత్రమే వాడతారు. అంటే ఈ ప్యాషన్ తోటి లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు మాత్రమే రోడ్ బైక్స్ వాడతారు. అదర్వైజ్ ఎవరైనా సరే మామూలు సైకిల్ రోడ్ బైక్ కి ఎంటీబీకి. ఎంటీబీ అనేది లావు టైర్లతోటి హ్యాండిల్ కూడా డిఫరెంట్గా ఉంది, స్ట్రైట్ హ్యాండిల్ ఉంటుంది, సేఫ్, సెక్యూర్, ప్రతి ఒక్కరు తొక్కగలిగిన సైకిల్ మల్టీ టెరైన్ బైక్ లావుది. ఈ మిగతా ప్యాషన్ ఉన్న వాళ్ళు సన్న బైకులు, రోడ్డు బైక్, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు తక్కువ ఎఫర్ట్ తోటి ఒక 300 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు. మన హైదరాబాద్లో ఒక ఆవిడ వందన దావ్తే అని ఒక అమ్మాయి ఫ్రెంచ్లో ఒక పీబీపీ అని అంటే బ్రెస్ట్ ప్యారిస్ అన్న ఒక ఈవెంట్ 1200 కిలోమీటర్లు 89 గంటల్లోనే, అంటే చాలా టఫ్ ఛాలెంజ్ అది. మన హైదరాబాద్ అమ్మాయి ఈ ఇయరే చేసి వచ్చిందనమాట. ఓకే, అట్లాంటి వాళ్ళు రోడ్డు బైకులు వాడతారు. ఓకే, అది చూడడానికి కూడా లైట్ గా ఉంటుంది, సన్నగా ఉంటుంది, చిన్నగా కూడా ఉంటుంది. రకరకాల సైకిళ్ళు చేస్తున్నారు. మధ్యలో సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ప్యాషన్ పెరగడంతో అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్తో ఉన్న ఆనందము, ఆ కిక్కు వేరు. ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ మెనీ వేస్. మేడం, ఇంకో ప్రశ్న, మీరు లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళినప్పుడు మీరు ఏం క్యారీ చేస్తారు? ఓఆర్ఎస్ క్యారీ చేస్తామండి. ఏమీ లేదంటే ఉప్పు, చక్కెర అట్లాంటివి కూడా క్యారీ చేస్తుంటాం. వాటర్ క్యారీ చేస్తాము. ఒక 2 బాటిల్ కంటే ఎక్కువ క్యారీ చేయలేము కాబట్టి మధ్యలో దుకాణాల్లో నీళ్లు కొనుక్కొని మనం ఈ ఓఆర్ఎస్ తాగడం జరుగుతుంది. పల్లి చిక్కీలు, నువ్వుల చిక్కీలు లాంటివి షేర్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ తోటి లాంగ్ డిస్టెన్సెస్. ఇంతకంటే ఏం అవసరం లేదు. ఓఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే బాడీ బాగా డీహైడ్రేట్ అవుతుంది, చెమటలు పడతాయి. కాబట్టి సింపుల్ ఓఆర్ఎస్ తాగడంతో మనము ఎటువంటి ప్రమాదాలు రాకుండా మనం నివారించుకోవచ్చు. మేడం, మరి చివరిగా యాజ్ అ ప్యాషనేట్ సైక్లిస్ట్, అసలు మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడడానికి టైమే రాలేదు ఇవాళ, బట్ యాజ్ అ ప్యాషనేట్ సైక్లిస్ట్ మీకు ఏమన్నా గోల్స్ ఉన్నాయా? నేను ఇది అచీవ్ చేయాలి అని ఏమన్నా? ఒక 2 గోల్స్ అయితే ఉన్నాయి. ఒకటి చాలా, ఇప్పుడు పీబీపీ అని ఇందాక చెప్పింది, నా వయసు సరిపోదు. ఇప్పుడు ఒక 600 కిలోమీటర్లు అంటే 200, 300, 400, 600 కిలోమీటర్లు ఇన్ని అవర్స్లో అని టార్గెట్ ఉంటాయన్నమాట. రకరకాల 4 చేస్తే ఒక సీనియర్ ర్యాండీ న్యూయర్స్ అంటారు. ఇప్పుడు 200 కిలో, అది ఒక ఫ్రెంచ్ ఛాలెంజ్ అనమాట. సో ప్రతి సైక్లిస్ట్ డ్రీమింగ్ ఏంటంటే ఎస్ఆర్ కావాలని, అంటే సీనియర్ ర్యాండీ న్యూయర్. ఒకవేళ నేను చేయగలిగితే మేబీ నా వయసుకి సౌత్ ఇండియాలో ఫస్ట్ ఉమెన్ అయితానేమో అని ఒక ఫ్రెండ్ అన్నది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, కానీ అదైతే చేయాలని చాలా ప్రగాఢ కోరిక. అంటే దాన్ని ఏమంటారు, చాలా ఇంకా లోపల తీరని కోరిక అనమాట. అది చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారే, నాకు ఇంకొంచెం ముందే తెలుసుంటే ఇవన్నీ తొక్కగల సామర్థ్యం, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి కదా. మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం కాబట్టి అనుకుంటుంటాను. తర్వాత మా ఫ్రెండ్స్ కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ చేస్తున్నారు. ఇంకో ఫ్రెండ్ చేసేసి వచ్చింది. సో వాళ్ళు కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా 20 రోజుల్లో చేస్తున్నారనమాట.
అసలు దేశం పైనుంచి కింది దాకా 20 రోజుల్లో చేయడం అంటే హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ వెళ్ళారు కదా. హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ వాళ్ళు, అందులో నా ఫ్రెండ్స్ ఇద్దరు, ప్రవీణ్ గోయల్ అండ్ రేఖ, సోము, వాళ్ళందరూ చాలామంది మేమందరం కలిసి సైకిల్ తొక్కే వాళ్ళమే. 13 మంది వెళ్ళారు. అది చేయగలనో లేదో తెలియదు, కానీ ఈ 2 ఛాలెంజెస్ మాత్రం చేయాలని ఉంది. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లెట్ యువర్ విష్ వర్క్. అప్పుడు మళ్ళీ మనం కలుసుకొని మీ ఎక్స్పీరియన్సెస్ అని, ఇప్పుడు హైదరాబాద్ వరకే చెప్పారు, అప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చెప్పాలి మాకు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీతో ఇలాంటి సరదా సంభాషణలు మరిన్ని చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిహారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఇండియా రేడియో. మీరింతవరకు సైక్లిస్ట్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ యోగా డాక్టర్ నాగలక్ష్మి గారితో సరదా సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.